మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అయోధ్య రామ మందిరంలోని హుండీల్లో డబ్బులు దొంగతనం చేశారా? ఆ కాజేసినటువంటి డబ్బులు ఏం చేశారు? అసలు ఎవరు చేశారు? ఇదే విషయం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాసరెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీరు కూడా ఒక ఆర్టికల్ రాశారు, అయోధ్యలో హుండీల డబ్బులు మాయమయ్యాయి అని చెప్పేసి. అది హుండీ లెక్కింపు సందర్భంలో జరగటం, అలాగే అక్కడి నుంచి బ్యాంకుకు తీసుకెళ్లే సందర్భంలో కూడా జరగటం. చంపకరాయ్ గారు ఇప్పటికే రిజైన్ కూడా చేస్తున్నారు, ఇంకొకరు కూడా రిజైన్ చేశారు, దాదాపు 8 మంది వరకు అరెస్ట్ కూడా చేశారు. అసలు ఏంటి డబ్బులు, హుండీ డబ్బుల్ని ఎలా మాయం చేయగలుగుతారు? అక్కడ అన్ని సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాకి మనిషి అడ్డం నుంచొని మరీ చేశారని చెప్తున్నారు. ఇది ఇండిపెండెంట్ బాడీ, యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి కమిటీ ఇండిపెండెంట్, గవర్నమెంట్స్కి సంబంధం లేనటువంటిది. కానీ చంపకరాయ్ గారికి మొత్తం తెలిసే జరిగింది. 3 నెలల క్రితం ఆయన దృష్టిలోకి వచ్చిందని కూడా ఆయన నిన్న విచారణలో చెప్పినటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయన చర్యలకు ఉపక్రమించలేకపోయారు? ఇది అయోధ్య రామ మందిర నిర్మాణం కాలం నుంచే కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంది మేడం, ఇక్కడ ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఒక కమిటీ వేశారు. అలాగే నిర్మాణం తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అవును. ఫస్ట్ నిర్మాణం గురించి చెప్పుకోవాలంటే, నిర్మాణానికి సంబంధించి నృపేందర్ శర్మ అనే అతడు నిర్మాణ కమిటీకి చైర్మన్ గా ఉండేది. అతని కాలంలో కూడా అతని పైన కూడా అప్పట్లోనే ఆరోపణలు వచ్చినాయి. ఓకే. అప్పట్లో అతని మీద కూడా ఆరోపణలు ఏమని వచ్చినాయి అంటే 40% కమిషన్ తినేసిండ్రు. అంటే నిర్మాణ కమిటీ అనేది దానికి చైర్మన్ ఈయన నృపేందర్ శర్మ అనే అతను. ఈయన బ్యాక్ హిస్టరీ ఏంది అనేది చూసినప్పుడు ఈ నృపేందర్ శర్మ అనే అతను ఐఏఎస్. అతను కూడా అప్పట్లో 1989, 90లో అతను ములాయం సింగ్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. ఓకే. ములాయం సింగ్ అంటే సమాజ్వాదీ పార్టీ అప్పటి ములాయం సింగ్ ముఖ్యమంత్రి 89, 90 ఆ ప్రాంతంలో అతనికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేసిండు. దాని తర్వాత కళ్యాణ్ సింగ్ గారికి పనిచేసిండు. మిగతా కేంద్ర ప్రభుత్వం అనేక పదవుల్లో కొనసాగిండు. ఇప్పుడు ప్రస్తుతం అతను కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు నృపేందర్ శర్మ ప్రెసెంట్లీ. అతను కూడా మీడియాకు ఆ మధ్యన మాట్లాడి భారీ ఎత్తున దోపిడీ జరిగింది రామాలయంలో అని అతను కూడా కామెంట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే ఎంతసేపు ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు రామ మందిర ఉద్యమం అనేది అద్వానితో ప్రారంభమైన కాలం నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా ఉద్యమాన్ని నడిపినటువంటి పరిస్థితి. ఆ 2 సంస్థలు కూడా, విశ్వ హిందూ పరిషత్తు కానీ ఆర్ఎస్ఎస్ కానీ, బ్యాక్గ్రౌండ్ గా రాజకీయంగా బీజేపీ పోరాటం చేసింది. ఆర్గనైజేషన్ పరంగా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ పనిచేసినాయి. నో డౌట్ పెద్ద సక్సెస్ తీసుకొచ్చిన వాళ్ళు. తర్వాత కోర్టు కూడా తీర్పు చెప్పింది. గుడి నిర్మాణం కూడా జరిగింది. ఎందుకంటే ఈ గుడి మొత్తం విహెచ్పి కమిషనర్లోనే నిర్మాణమైన తర్వాత, నిర్మాణం జరిగిన తర్వాత కూడా వాళ్ళ నిర్వహణలోనే జరుగుతుంది. ట్రస్ట్ లో ఉన్న మెంబర్లు అందరూ కూడా దాదాపుగా విహెచ్పి మెంబర్లు, విహెచ్పి నాయకులే, ఇంకా వేరే వాళ్ళు ఏం లేరు. ఈ విహెచ్పి నాయకుల కింద ఉన్న ఇప్పుడు గుడిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా దాదాపుగా అందరూ ఆర్ఎస్ఎస్ సంబంధికులు లేకపోతే విహెచ్పి సంబంధికులే ఉన్నారు. అంటే ఒక మూవ్మెంట్ నడిపినటువంటి ఆర్గనైజేషన్స్ కాబట్టి ప్రజలకు కూడా ఆ సంస్థల మీద మంచి విశ్వాసం. బహుశా నేను అనుకుంటా నరేంద్ర మోడీ గారు కూడా వారిని నమ్మి ఉంటారు. ఎందుకంటే ఈ ట్రస్ట్ కమిటీని ఏర్పాటు చేసింది కూడా పిఎంఓని, అంటే ఇండైరెక్ట్లీ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసినట్టే అనుకోవచ్చు మనం. అంటే కాన్ఫిడెన్షియల్ గా అంతకు మించి నిజాయితీ పరులు ఇంకెవరు ఉంటారు అని ఒక నమ్మకం కావచ్చు. అట్లా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే విహెచ్పి నాయకులే అందరూ ఉన్నప్పుడు కొంత మేరకు 2021లో గుడి కోసం కొంత ల్యాండ్ కూడా కొన్నారు. అవును. అప్పుడు ఈయన చంపతరాయ్ అనే అతను జనరల్ సెక్రటరీ ట్రస్ట్ కు, అతని ఆధ్వర్యంలో భూమి కొనుగోలు పక్క ప్రాంతాల్లో చేసింది గుడి కోసం. ఆ చేసింది కూడా దానిపైన కూడా 2021లోనే ఆరోపణలు వచ్చినాయి. అవును, కరెక్ట్. ఏమని వచ్చినాయి అంటే, ఒక అతను ల్యాండ్ అమ్మిండు, ఎంతో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇంకో పర్సన్ కి అమ్మిండు. ఆ పర్సన్ కి అమ్మిన 2-3 గంటలలోనే మళ్ళీ వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు కొన్నది 2 కోట్లకు అయితే 18 కోట్లకు వాళ్ళు తీసుకున్నారు. ఇట్లా చాలా భూములు కొనుగోలు చేసింది. అక్కడ అన్ని
ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పట్లో. ఉమ్, అంటే 2021 అంటే ఇప్పుడు 26 అంటే 5 years నుంచి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోవాల్సి ఉండే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం అద్భుతంగా జరిగింది, అంత డౌట్ లేదు. కరెక్ట్. వారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. కానీ ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త పడి అప్పటి కాలంలోనే ఉంటే విషయం ఇప్పటిదాకా వచ్చేది కాదేమో అనే అభిప్రాయం అయితే ఉంటుంది సహజంగా. అది మొదటి పొరపాటు. అట్లనే ఇప్పుడు అట్లా పనిచేసే వ్యక్తులు, సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ ట్రస్ట్ మెంబర్లే అపాయింట్ చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళెవరు? ఖజానీ హుండీని లెక్కించేవారు, ఆ బ్యాంకు తీసుకెళ్లేవారు, అంతా వాళ్ళే. అవును. ఇప్పుడు అందులో ఒక టిల్లు యాదవ్ అనే వ్యక్తి ఈ చంపత్రాయ్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో చంపత్రాయ్, అతని డ్రైవర్ అతను. ఆహా. టిన్ను యాదవ్ అనే అతని ఆధ్వర్యంలోనే లెక్కింపులు జరిగేటి, అతని ఆధ్వర్యంలో బ్యాంకు పోయేటి అనేది వినికిడి. అంటే ఇంత భారీ ఎత్తున అక్రమాలు వాళ్ళు ట్రస్ట్ గా ఉన్నారు కాబట్టి ఇంకోరు జోక్యం ఉండదు. ట్రస్ట్ ఆధిపత్యం మొత్తం గుడిపైన ఉంటది కాబట్టి ట్రస్ట్ మెంబర్లు కూడా సుమారుగా 14 మంది ఉంటారు. కానీ ఎవరు పెద్దగా జోక్యం చేసుకున్నది లేదు. అంతా జనరల్ సెక్రటరీ చంపత్రాయ్, అతని ఇంకో సభ్యుడు అనిల్ శర్మ అని వీళ్ళిద్దరు బాగా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి, ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఎప్పుడో జరగాల్సిన దిద్దుబాట్లు 5 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి నుంచి పంపకాల విషయంలో, దోపిడీ చేసిన డబ్బును పంపకాల విషయంలో విషయం బయటకు వచ్చింది. దాన్ని నాకు తెలిసి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు లోకేష్ యాదవ్ ఉన్నాడు కదా, అఖిలేష్ యాదవ్, అతను ట్విట్టర్ లో దీని మీద స్పందిస్తూ అయోధ్య గుడిలో దోపిడీ జరుగుతుందని ఆయన ఏదో ట్వీట్ చేస్తే దాని మీద హంగామా జరిగి మీడియా కవరేజ్ చేయడం, మీడియా వ్యక్తులను పెట్టి మాట్లాడడం అంతా ఏదో రకంగా బయటకు వచ్చింది. దాని తర్వాత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఈ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ చంపత్రాయ్ జూన్ 5వ తారీఖు నాడు ఈ దోపిడీ చేసిన ఈ 8 మందిలో ఒకరింటికి పోయి అతని దగ్గర నుంచి 75 లక్షలు అదేంది రికవరీ చేసి తీసుకొస్తున్నట్టుగా వీడియోలు కూడా నేను రిలీజ్ అయినాయి. అంటే నువ్వు పోలీసులకు చెప్పకుండా, పోలీసులనే వెంట పెట్టకపోయి 75 లక్షలు నువ్వు తిరిగి తీసుకొస్తున్నావు అంటే అది పోలీసులకు చెప్పకుండా, పోలీసుల దగ్గర రికార్డు లేకుండా, పోలీసుల దగ్గర ఎఫ్ఐఆర్ లేకుండా నువ్వే తీసుకొచ్చేయడం అనేది, ఎవరికి తెలియకుండా చేయడం అనేది చూస్తే చాలా విచిత్రంగా కనపడ్డది. అది ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ కావాలి. కానీ ఇంకో వాస్తవం ఏంటంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రి మన దేశంలో, అన్న అనుమానం లేదు, ప్రజలు పూర్తిగా నమ్ముతారు. కానీ వారి కమిటెడ్ పట్ల, అతని అడ్మినిస్ట్రేషన్ పట్ల అందరికీ మంచి అభిప్రాయం. ఈ విషయంలో అతన్ని మనం ఏదో తప్పు పట్టాల్సిన అవసరం ఉందని నాకు కూడా అనిపించదు. కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్, పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏందో తెలియదు. కానీ అతను సిట్ ఎప్పుడు వేసిండు? అసలు ఎఫ్ఐఆర్ లేకుండా సిట్ వేయకూడదు. కానీ ఎఫ్ఐఆర్ లేకుండానే సిట్ వేసేయడం వల్ల అది కొద్దిగా చాలా మందికి అనుమానాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ట్రస్ట్ మెంబర్లు ఇంతవరకు ఆ ఇద్దరు రాజీనామా చేసిరని వస్తుంది. చంపత్రాయ్, అనిల్ శర్మ అనే ఇద్దరు వ్యక్తి ట్రస్ట్ మెంబర్లే రాజీనామా చేసిరని వస్తుంది తప్ప మిగతా 12 మంది ఎవరు రాజీనామా చేయలేదు. ఇంకొకటి ట్రస్ట్ సభ్యులు రాజీనామా చేయకుండా అక్కడ జరిగిన దొంగతనాల మీద దర్యాప్తు చేస్తే దాని మీద వీళ్ళ ప్రభావం ఉంటుంది. కాబట్టి ట్రస్ట్ డెఫినెట్లీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాతనే దర్యాప్తు జరిపితే నిజాలు ఏంది అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రస్ట్ను మీరు అలాగే పెట్టి దర్యాప్తులు జరిపితే దాని మీద వాళ్ళు దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే అనుమానాలు ఉంటాయి. కాబట్టి అంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతలేదు అనే అనుమానాలు అయితే ఉన్నాయి. 8 మందిని అరెస్ట్ చేశారు సిబ్బందిని, అది వేరే విషయం. వాళ్ళు జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు, దాని మీద దర్యాప్తు జరుగుతుంది, ఎఫ్ఐఆర్ అయింది. కానీ మిగతా ట్రస్ట్ మెంబర్లు దీన్ని చూడాలి, పర్యవేక్షణ చేసి కాపాడాల్సిన ట్రస్ట్ మెంబర్ల మీద ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. రెండవది, ఆ ట్రస్ట్ మెంబర్లు కూడా ఎవరు రాజీనామా చేయలేదు. అవును, కరెక్ట్. ఇంతవరకు ఇప్పుడు నైతికత తీసుకొని రాజీనామా చేయాలి కదా మేడం. మీరు ఇన్వాల్వ్ లేకపోవచ్చు, ఏదైనా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది అంటే ఖచ్చితంగా రిజైన్ చేసి బయటికి రావాలి. కరెక్ట్, బయటికి రావాలి. అట్లా ఎవరు రాలేదు ఇంతవరకు. వాళ్ళిద్దరు మిగతా చంపత్రాయ్, అనిల్ శర్మ రాజీనామా చేశారని చెప్తున్నారు కానీ ఆ రాజీనామాలు ఆమోదమైన అధికారిక ప్రకటన ఇంతవరకు లేదు.
అవును. అది కూడా రాజీనామా చేసిండ్రు అనేది కూడా గాలి వార్త తప్ప దానికి అధికారికంగా ఐడెంటిఫికేషన్ లేదు వాళ్ళు రాజీనామా చేసినట్టు. ఓకే. వాళ్ళు కూడా దర్యాప్తు మీద మళ్ళీ దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ లొసుగులు కనపడుతున్నాయి. కాబట్టి ఒక విషయం మేడం, ఇక్కడ మనం ఎవరు ఏది అనుకున్నా కానీ దేశంలో చాలా దేవాలయాల్లో దొంగతనాలు దోపిడీలు జరుగుతుంటాయి. అది శరామామూలు విషయం. కానీ అయోధ్య రామ మందిరం విషయంలో ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకు విశ్వాసం అంతా అంటే ఇది ఒక పోరాటాలతోటి ఒక ఉద్యమంతో ప్రజలు కోరుకున్నట్టుగా ఒక ఉద్యమంతో వచ్చినటువంటి ఏర్పడినటువంటి ఆలయం కాబట్టి ఇక్కడ దొంగతనాలు దోపిడీలు జరిగే అవకాశం ఉన్నది అనేది ప్రజలకు పూర్తి నమ్మకం అనే డౌటే లేదు. రెండోది ఏంటంటే సోషల్ ఆర్గనైజేషన్స్ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇన్వాల్వ్ ఉంది కాబట్టి అసలే జరగం అనేటువంటి నమ్మకం. ఇవాళ ఏమైందండి, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇంత దోపిడీ జరిగింది అనేది ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలోనే భూముల కొనుగోలు అక్రమాలు జరిగినాయి అని ఉన్నది, వాళ్ళ ఆధ్వర్యంలోనే మందిర నిర్మాణంలో కూడా 40% కమిషన్లు తినేసిరని ఒక ఆరోపణ, బలమైన ఆరోపణ వినబడుతూ వస్తున్నది. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కానీ దాని మీద ఏదైనా రెక్టిఫై చేసి దర్యాప్తు చేసిన తర్వాత జరగలేదు, జరిగింది, ఏదో ఒకటి తేల్చాల్సిన బాధ్యత నిజంగానే ప్రభుత్వం మీద అయినా, లేదంటే ప్రజలకు హిందువులకు మేము రిప్రజెంట్ చేస్తున్నాం అన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవకు కూడా ఈ విషయం మీద చాలా స్పష్టంగా 5 సంవత్సరాల క్రితం నుంచే జాగ్రత్తగా పడి బయట పెట్టేది ఉండే ఏ విషయం ఉన్నా. వాళ్ళు కూడా ఏది చేయలేదు. ఇప్పటికి కూడా గమ్మత్తేంది మేడం, ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరుగుతుంది అయోధ్యలో ఇట్లా దోపిడీ దొంగతనాలు జరిగినాయి మందిరంలో అనేది జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇంతవరకు స్పందించలేదు. విచిత్రం. ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, ప్రజల్లోకి పోయింది, ప్రజలు నమ్మకాలను కోల్పోతున్న పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఇంతవరకు దాని మీద స్పందించలేదు. వాట్ ఈజ్ వాట్ దోషులు ఉంటే మేము శిక్షించబడాల్సిందే అని నిజంగానే ఇలా జరిగిందని ఏదో ఒకటి రెస్పాన్సిబుల్ గా చెప్పాలి కదా, అది కూడా జరగలేదు. రెండోది, నిజానికి నరేంద్ర మోడీ పట్ల ఈ దేశంలో అపారమైన విశ్వాసం ఉంది, నో డౌట్. అతను 3 సార్లు ప్రధానమంత్రి కాగలిగిందంటే ఆ క్రెడిబిలిటీ ప్రజల్లో అతని మీద ఉన్నటువంటి విశ్వాసమే కారణం. నరేంద్ర మోడీ గారే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చాలా వేగంగా ఆలయ నిర్మాణాన్ని చేయించడంలో కీలక పాత్ర పోషించింది నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి. మరి పట్టుదలతో అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కూడా ఇంతవరకు స్పందన లేదు దాని మీద. స్పందన అంటే డైరెక్ట్ వచ్చి చెప్పాల్సింది ఏం లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఆల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎవరు కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు. ఏదో సెకండ్ క్యాడర్ లెవెల్లో వారు అదేంటి స్పందిస్తున్నారు తప్ప స్పందించాల్సిన వ్యక్తులు కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. వాళ్ళ మీద ఇప్పటికి ఉంది మేడం. ఇప్పుడు ఒకటి ఏంటంటే రాజకీయంగా నిజంగానే రామ మందిరం తోటి రాజకీయంగా బలపడి సుస్థిరపడ్డ రాజకీయ పార్టీ బీజేపీ, నో డౌట్. బీజేపీకి రామాలయానికి అనుకోని అనుబంధం ఉంది. అది రాజకీయంగా ఇంకో రకంగానే ఇది బీజేపీ కట్టించిన దేవాలయం కాబట్టి, మందిరం కాబట్టి అని ప్రతిపక్షాలు కూడా అక్కడ రాముని దర్శనానికి పోతలేవు. సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ వాళ్ళు పోతలేరు మేడం. మీకు తెలుసో లేదు, మొన్న కేజ్రీవాల్ పోయిండు తప్ప మిగతా ఏ ప్రతిపక్ష నాయకుడు పోవడం లేదు. దానికి రాజకీయ రంగు ప్రతిపక్షాలు రుద్దేస్తున్నాయి. వాళ్ళు కట్టిన గుడి వాళ్ళది గుడి మనది కాదు అనే ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్న 110 కోట్ల హిందువులు ప్రతి ఒక్కరు ఆ గుడిని నమ్ముతున్నారు, రాముని నమ్ముతున్నారు, ఆ గుడికి వెళుతున్నారు అన్న డౌట్ లేదు. రాజకీయ ప్రజల దృష్టిలో రాజకీయాలు లేవు మేడం. అందులో దేవుడి విషయంలో అస్సలు ఉండకూడదు కూడా. రాహుల్ గాంధీకి ఉండొచ్చు, అఖిలేష్ యాదవ్కి ఉండొచ్చు, ఇంకెవరికైనా ఉండొచ్చు, కానీ ప్రజలకు లేదు. అది రామాలయం, రాముడి గుడి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక చారిత్రక విశ్వాసం. అది దానికోసం ఉద్యమం జరిగింది, ప్రజలకు తెలిసిన విషయం కాబట్టి అపార గౌరవం ప్రజలకు రామ మందిరం మీద ఉంది, అయోధ్య మందిరం. మీరు చూడండి, మీరు కుంభమేళా జరిగినప్పుడు కోట్లాది మంది కుంభమేళాతో పాటు అయోధ్య రాముడిని దర్శించుకొని వచ్చారు. ఇప్పటి వరకు ఆన్ రికార్డులో, ఇప్పుడు గుడి రికార్డులు కూడా చెప్తున్నాయి ఏంటంటే ఇప్పటి వరకు అయోధ్య రాముడిని దర్శించుకున్న భక్తులు 15 కోట్లు దాటిరు, 15 crores దాటిను. వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళు పేదవాడు ఉంటే 10 రూపాయలైనా కానీ హుండీలో వేయచ్చు, ధనవంతుడు ఉంటే 10,000 కూడా వేయచ్చు, రకరకాలుగా వేయచ్చు, ఆభరణాలు వేయచ్చు, నగదు వేయచ్చు, నగలు వేయచ్చు. 1000 కోట్ల
హుండీ అనేది అయోధ్య రామాలయానికి వచ్చింది, అలా డౌటే లేదు. ఇది దానికి ఇవాళ పారదర్శకత ఉండాలి కదా. సరే, దొంగతనం ఎంత జరిగింది వస్తున్నాయి వార్తలు. ఆ సిబ్బంది చేసిన దొంగతనం 200 కోట్ల వరకు ఉండొచ్చు అని అంటుంది. అది నిజమే కావచ్చు, కానీ వచ్చిన 1000 కోట్లకు దాని జవాబుదారీతనం ఉండాలి, ప్రజలకు చెప్పాలా. ఇప్పుడు స్టేట్ బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో అది డిపాజిట్ చేస్తున్నారు వచ్చిన హుండీని, అక్కడ ఎంత ఉంది, దేవుడి పేరు మీద ఎంత ఉంది, ఎంత వచ్చింది, ఒక అకౌంటబిలిటీ అనేది ప్రజలకు చెప్పకుండా చేయడం అది మంచి పద్ధతి కాదది. సరే ఉండొచ్చు, మీకే తెలియవచ్చు, ఇంత పెద్ద సంఘటన జరిగింది, దేశవ్యాప్తంగా హిందువులంతా ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు, విశ్వసనీయతని కోల్పోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగానే గుడి ఆదాయం ఎంత వచ్చింది, ఎంత ఉంది, దొంగతనం ఎంత జరిగింది అనేది ప్రభుత్వం అయినా ట్రస్టీ అయినా ఎవరైనా ఒకరు పబ్లిక్లీ చెప్పాలి. చెప్తే ఒక నమ్మకం నిలబడుతుంది. రైట్ సార్. ఇవాళ గుడికి పోయిన వాళ్ళంతా హుండీలో డబ్బులు వేయాలన్నా వద్దా అని అనుమానపడే పరిస్థితి రాకూడదు కదా. అది ప్రమాదకరం. నిజానికి ధార్మికంగా హిందూ సమాజం అయోధ్య దేవాలయాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నది, సంపూర్ణంగా ఆరాధిస్తున్నారు, అలా డౌటే లేదు ఎవరికి. కానీ ఇక్కడ విశ్వ హిందూ పరిషత్, హిందువుల కోసం పోరాడే విశ్వ హిందూ పరిషత్ అంటే, విశ్వ హిందూ పరిషత్ అంటే ప్రపంచం మొత్తమే కాదు, 7 లోకాలు. విశ్వం అంటే ఏంది, భూమి ఒకటే కాదు, 7 లోకాలు. ఈ 7 లోకాలకు సంబంధించిన హిందూ ధార్మిక సంస్థ సభ్యులు అయోధ్య రామ మందిరం ట్రస్ట్ లో ఉన్నారంటే వాళ్ళని మించి ఇంకెవరిని నమ్ముతాం మనం? వాళ్ళ హయాంలోనే ఇటువంటి జరుగుతాయని ఏ హిందూ కూడా అనుకోడు కదా. ఇది ఇక్కడ ఏంటంటే, ఈ అక్రమాల మీద ప్రజల్లో అనుమానాలు రావడాన్ని కేంద్ర ప్రభుత్వమైనా అక్కడ రాష్ట్ర ప్రభుత్వమైనా లేదంటే ట్రస్ట్ మెంబర్లు అయినా నిజాయితీగా ప్రజల ముందుకు వచ్చి రాజీనామాలు చేసి జరిగినట్టు చెప్పాలి. రెండోది, ఈ ట్రస్ట్ రద్దు చేయాల్సిందే మేడం. ఓకే, ఈ ట్రస్ట్ ఉంచాల్సింది కాదు. ఇమ్మీడియట్ గా వాళ్ళు రాజీనామా చేయకుండా ఆ ట్రస్ట్ రద్దు చేస్తే కొంత విశ్వాసం వస్తుంది. లేకపోతే వాళ్ళు రాజీనామా చేయకుండా ట్రస్ట్ అలాగే ఉంటే దర్యాప్తు జరిగితే దాని మీద ప్రభావం వాళ్ళే చూపెడతారనే అనుమానం. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని రద్దు చేసి పడేయాలి. రద్దు చేసి ఏం చేయాలంటే, ఒక అఫీషియల్ లెవెల్లో, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఒక మేనేజ్మెంట్ కమిటీని, బలమైన మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం, అది ప్రభుత్వమే అపాయింట్ చేయొచ్చు కాక, కానీ ఇంత ఘోరంగా జరిగే పరిస్థితులు అక్కడ ఏం లేవే, జరుగుతుండొచ్చు, తిరుపతిలో కూడా జరగవచ్చు, కానీ ఈ రకంగా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి నిజంగానే అంత కమిటెడ్ పీపుల్ను అడ్మినిస్ట్రేషన్ నడపగలిగే ఒక సమర్థులైన సభ్యులతోటి మళ్ళీ ఒక మేనేజ్మెంట్ టీంని ఏర్పాటు చేసి గుడిని రన్ చేయడం ఉత్తమం అవుతుంది. రైట్ సార్, పర్ఫెక్ట్ చెప్పారు. మనం ఇంకేదో చేయబోతాం, విహెచ్పి నాయకుల్ని ఉంచుతాం, అది అంటే ప్రజలకు మరింత అనుమానం పెడతారు. విహెచ్పి పట్ల ప్రజలకు గౌరవం ఉంది, నో డౌట్, లేదని ఎవరు చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, మనిషి అనేవాడు ఒక సంస్థ తరఫున పోయిన తర్వాత అతను నిజాయితీ పరుడా కాదా అని మనం కొలమానం చేయలేము. మానవ ప్రవృత్తి ఏంది, డబ్బులను చూసే దురాశ కలిగే ప్రవృత్తి ఉంటుంది. అది ఏ సంస్థల్లో ఉంటే అతను పవిత్రుడని అనుకోవాల్సిన అవసరం లేదు. మానవ ప్రవృత్తి దానిలో భాగంగానే ఇది జరిగిందని మనం అనుకుంటాం, కానీ ఒక సంస్థను మనం నిందించాలనే మన ఉద్దేశం కాదు. కానీ సంస్థ కూడా జాగ్రత్త పడాలి. వాళ్ళు ఎటువంటి వ్యక్తులను పెడుతున్నారు, ఏమైతుంది, దాని మీద అబ్జర్వేషన్ చేసి ఈ దేశంలో ఉన్న 110 కోట్ల హిందువులకు జవాబు చెప్పుకోవాలి. ఎవరు అంటే విశ్వ హిందూ పరిషత్ చెప్పుకోవాలి. వాళ్ళు హిందువుల తరఫున మేము రిప్రజెంట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి సంస్థ కాబట్టి గౌరవంగా ప్రజల్లో విశ్వాసం నిలుపుకోవాలంటే అదే సంస్థ ప్రజలకు జవాబుదారీగా జవాబు చెప్పుకుంటే చాలా బాగుంటుంది. కరెక్ట్ చెప్పారు సార్. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.